నమస్తే అండి, నేను మీ లావణ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్. మన కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చివరి వరకు చూడండి వీడియోస్ని. పూర్వం ఓ రాజ్యంలో నిజాయితీపరుడైన జాలరి ఉండేవాడు. అతనికి ఒకనాడు పడవలో వెళ్ళి పొద్దంతా చేపలు పెడితే 6 మాత్రమే దొరికాయి. ఇంటికి వచ్చేస్తుంటే దారిలో పెద్ద పెట్టెతో వస్తున్న 4 మనుషులు అతన్ని పలకరించారు. జాలరి వాళ్ళని సాయంత్రం పూట ఎక్కడికని బయలుదేరారు అన్నాడు. వాళ్ళలో ఒకడు, మేము విందు చేసుకుంటున్నాం, నువ్వు మాతో వస్తావా అన్నాడు. జాలరి ఉద్వేగానికి లోనయ్యాడు. రాను, పిలిచినందుకు ధన్యవాదాలు, నేను ఇంటికి వెళ్ళాలి అన్నాడు. అంతలో రెండో అతను, విందు అయిపోక వెళ్దువు గాని మాతో వచ్చి సరదాగా గడుపు, మాకు కొంత ఆహారం కావాలి, నీ దగ్గర చేపలున్నాయి, వాటికి నీకు డబ్బులు చెల్లిస్తామన్నాడు. జాలరికి ఈ వ్యాపారం బాగుందనిపించింది. సరే అన్నాడు. అంతా కలిసి విందు చేసుకోవడానికి ఓడ మీద బయలుదేరారు. చేపలతో విందారగించి సముద్రం మీద నుండి వీచే పిల్లగాలిని ఆస్వాదిస్తున్నారు. ఒక్కసారిగా రాజభటులు ఓడ మీదకొచ్చి అందరినీ బంధించారు. గొలుసులతో కట్టి రాజు ముందు నిలబెట్టారు. రాజు కోపంతో ఉన్నాడు. భటులు తీసుకొచ్చిన మనుషులను చూసిన వెంటనే, అందరికీ శిరచ్ఛేదనం చేయండి, ప్రభుత్వ సొమ్ముని దోచుకోవడానికి వీళ్ళకెంత ధైర్యం అన్నాడు. జాలరికి చెమటలు పట్టాయి. కానీ ప్రభు, ఈ దొంగతనంలో నాకెలాంటి సంబంధము లేదు, నేను కేవలం ఒక జాలరిని మాత్రమే అని జరిగిందంతా రాజుకు విన్నవించాడు. జాలరి పక్కనున్న రక్షక భటుడు, ఇతడు నిజమే చెబుతున్నాడు, ఇతని దగ్గర చేపల వాసన వస్తుంది అన్నాడు. రాజు అమాయకంగా కనిపిస్తున్న జాలరిని విడిచిపెట్టేశాడు. అతను తిన్నగా ఇంటికెళ్ళిపోయి ఇంకెప్పుడు అపరిచితులతో కలవనని ఒట్టు పెట్టుకున్నాడు. ఇదండి ఈరోజు మన కథ. నిజమే కదా, మనకెవరో తెలియని వ్యక్తులతో మనం సంబంధ బాంధవ్యాలు పెట్టుకొని బిజినెస్లు ఇవన్నీ చేస్తూ పోతూ ఉంటే ఈ జాలరికి జరిగినట్టే మనకు కూడా జరుగుతుంది. ఇది వాస్తవమే కదా. ఎంత నిజాయితీపరుడైనా కూడా దొంగలతో సహవాసం చేస్తే దొంగగానే ట్రీట్ చేస్తారు కదా. ఈ కథలో కూడా జాలరిని అలాగే దొంగ అనుకోవడం జరిగింది. ఇదండి ఈరోజు మన కథ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చిన్ను రాక్ బెల్స్. మన కథలు ఎలాగో ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్ కానీ మీ లైక్ కానీ చాలా ఇంపార్టెంట్ మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ మీ.